ईट का जवाब पत्थर से देंगे उर्दूలో సామెత ఉంది. నన్ను కెలిపితే నేను ఊరుకోను. మేము 39 మంది ఉన్నాం, వాళ్ళు 64 మంది ఉన్నారు, మిడిసిపడుతున్నారు అధ్యక్ష. వాళ్ళు 64 ఉండు, మేము 39 మంది ఉన్నాం, మేము అచ్చోసిన ఆంబోతులు లాక్కున్నాం, మేము పోడియంలోకి వచ్చి కుస్తీలు కొట్లాడతాం. ఈ రకమైన భాష ఈ సభను నడిపించుకోవడానికి కానీ సహకరించదు. నేను కొడుకు వట్టి కొట్టు నాకు అలవాటు లేదు కదా. గట్టి కొట్టాలంటే నీ కొడుకును వంగబెట్టి కొట్టు, నీ బిడ్డను 2 తప్పని లిక్కర్ దండాలో ఉండి ఈయన నిన్ను ఓడించిందే కదా కేజ్రీవాల్ కూడా మింగేసింది. వీళ్ళు చేసిన దుర్మార్గాలు తెలంగాణ సమాజం చూసింది కాబట్టే నిన్ను గట్టిగా వంగబెట్టి కొట్టింది తెలంగాణ. రేవంత్ రెడ్డి గారికి నేను సవాల్ విసురుతున్నా. నిజంగా సంపూర్ణంగా రైతు రుణమాఫీ పూర్తయిందంటే నువ్వే చెప్పు, ప్లేస్ చెప్పు, డేట్ చెప్పు, టైం చెప్పు. 15 ఆగస్టు 2 లక్షల రుణమాఫీ చేస్తా. ఆయనలో నీతో మాట్లాడతా. టేబుల్ రాజీనామా పత్రం పెట్టుకో. ఇక ఆయన సొక్కనైనోడు ఆయనలో 100 రూపాయలు పెట్టి పెట్రోల్ తెచ్చుకున్నాడు. 10 పైసలు అగ్గిపెట్టె దొరకలే. ఇప్పుడు కూడా గట్లనే అనుకుంటున్నాం. మా వాళ్ళందరూ సిద్ధంగా పెట్టావు అగ్గిపెట్టె కొనుక్కొని ఈ సంగతి చెప్పడానికి. మహాత్మా గాంధీ గారు ఓ మాట చెప్పారు, చెంప కొట్టి ఇంకో చెంప చూపించాను. మహాత్మా గాంధీ గారి విధానం చెంప కొడితే వాళ్ళ పెడతా అని నేనంట.